గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, హాయ్. అందరు బాగున్నారా? అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మీరు బాగుంటే నేను బాగుంటా, నేను బాగుంటే మీరు బాగుంటారు. సో ఇవాళ వచ్చేసి నేను ఏం చేశానంటే, మేము చెన్నైకి వచ్చిన తర్వాత ఇక్కడ ఒకటి సర్వీస్ అపార్ట్మెంట్ తీసుకున్నాము. ఈ సర్వీస్ అపార్ట్మెంట్ తీసుకున్న తర్వాత మధ్యాహ్నం లంచ్కి అట్లా బయటికి వెళ్దామని అనుకున్నాం. కానీ ఫుల్ వర్షము, తుఫాను బీభత్సంగా ఉంది. ఎంత అంటే నీ అమ్మ, అదేంటిది, మన ఆటో కూడా సగం సగం మునిగిపోతుంది. సో ఎలా వెళ్ళాలి, బైక్ లేదు, అసలు ఇలా వెళ్ళాలి అర్థం కూడా కాలేదు. సరే అని చెప్పేసి స్విగ్గీలో ఫ్రింగ్ బేక్ నుంచి, పోరూరు అండి ఇది, పోరూరు దగ్గర మేము రూమ్ తీసుకున్నాము. అక్కడ ఫ్రింగ్ బేక్ నుంచి లసంగా ఆర్డర్ ఇచ్చాము, చికెన్ లసంగా. నాకు కూడా అంత ఐడియా లేదు, బట్ సరే ఒకసారి టేస్ట్ చేద్దామని చెప్పేసి చికెన్ లసంగా ఆర్డర్ ఇచ్చాము. కాస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ 380 రూపీస్ ఏమో ఉంది ఒకటి. సో నేను చెక్ చేస్తూ ఉంటే బై 1 get 1 ఆఫర్ కూడా ఉంది అందులోనే. సరే బై 1 get 1 ఆఫర్ ఉంది కదా అనేసి ఇక సరే అని చెప్పి చికెన్ కీమా లసంగి, చికెన్ లసంగి ఇచ్చాను. సో కీమా అంటే జస్ట్ కీమాలా కొట్టి ఇచ్చేసాడు, చికెన్ అంటే చికెన్ పెట్టి ఇచ్చేసాడు. నాకు అసలు అది దేంతో చేస్తారో కూడా ఐడియా లేదు. బట్ చికెన్ లసంగి మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. తింటే ఏమన్నా ఉందా, మస్తుందండి. ఆ చికెన్ పీసెస్ టెండర్గా కుక్ అయినాయి. చాలా అంటే చాలా బాగుంది. ఈ మొత్తం ఇట్లా చికెన్ పీస్ పెట్టుకొని ఆ చీజ్, ఆ చపాతి సంథింగ్ రుమాలి రోటీ లాగా ఉన్నట్టుంది, అది పెట్టుకొని తింటే మైండ్ బ్లోయింగ్. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. అసలు ఆ 3 లేయర్స్ ఇచ్చాడు. ఫస్ట్ లేయర్ ఏమో చీజ్ వేసి ఇచ్చాడు, కింద చికెన్ మీట్, దాని తర్వాత మళ్ళీ లైక్ చపాతీ సంథింగ్ అది వేసాడు, బాగుంది. ఇంకొక లేయర్, లాస్ట్కి ఒక లేయర్ వేసాడు. సో 3 లేయర్స్తో ఇచ్చాడు, బాగుంది. దానికి మంచిగా కోక్ తాగుతూ మంచిగా తిండి చేసుకున్నా. దాని మీద ఆరగాను, చిల్లీ ఫ్లేక్స్ అన్నీ వేసుకొని తింటే అదిరింది. అలాగే చికెన్ కీమా లసంగి కూడా ట్రై చేస్తా అసలు ఎలా ఉంటుందని చెప్పి. చికెన్ కీమా లసంగి డిసప్పాయింటెడ్ అండి. టోటలీ డిసప్పాయింటెడ్. అస్సలు బాగలేదు. అసలు అది అంటే కీమా తిన్నట్టు కూడా లేదు. ఏదో సంథింగ్, అది ఎంత టేస్ట్ రాలేదు అసలు. నేను అది తిన్న తర్వాత చికెన్ కీమా ఇంకెంత బాగుంటుందో ఎక్స్పెక్ట్ చేశాను. అస్సలు అంటే అస్సలు ఏందిరా అనుకున్న, అస్సలు బాగాలేదు. ఆ మీద ఒకసారి చూసి అసలు ఏంటిదని చెప్పి ఆ చీజ్ అంతా తీసేసి ఆ చీజ్లో కొంచెం లైట్గా కీమా పెట్టుకుని తినేసి అప్పుడు బాగుందంటే ఆ చీజ్ మందం బాగా అనిపించింది. అది ఫ్రై చేసి మంచిగా దాని మీద చికెన్ మొత్తం వేసేసి చీజ్ అంత వేసి నాకు తెలిసి దాన్ని హీట్ చేస్తారనుకుంటా. సో అది మాత్రం కుకింగ్ మాత్రం మస్తు అయింది. బట్ చికెన్ కీమా నాట్ వర్త్. తర్వాత ఇది వచ్చేసి చికెన్ కీమా కట్లెట్ చెప్పుకున్నాను. యాక్చువల్గా ద నెంబర్ 1 ఐటమ్ అండి ఇది. కాస్ట్ తెలుసా? జస్ట్ 99 రూపీస్కి 5 పీసెస్ ఇచ్చాడు. 99 రూపీస్కి 5 పీసెస్ ఇచ్చాడు చికెన్ కీమా కట్లెట్. చాలా 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 మస్తు ఉంది అసలు. నిజంగా చెప్తున్నా, సాస్లో పెట్టుకొని తింటే కూడా రుచి రాలేదు, నిమ్మకాయ పెట్టుకొని తిన్నా రుచి రాలేదు. వట్టి చికెన్ కీమా కట్లెట్ తింటే నా సామిరంగా. యాక్చువల్గా మీకు తెలుసా, నేను పక్కన పెట్టుకొని మళ్ళీ కొంచెం ఆగి తిందామని చెప్పి పక్కన కూడా పెట్టేసా. ఈ లసంగాలంతా తినలేకపోయా, అది మాత్రం పక్కన పెట్టేసుకొని తర్వాత తిందామని తినేసా. చాలా బాగుందండి, చాలా అంటే చాలా బాగుంది. మా వీడియో చూసిన అందరూ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం షేర్ చేయండి.